నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. హజ్ యాత్రికులకు గన్నవరం విమానాశ్రయం వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంలో నిరంతరం మార్గనిర్దేశం చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వై రేష్మా పర్వీన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్, తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈరోజు హజ్ యాత్రికులు 177 మందిని మా హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా గారు, తర్వాత వచ్చేసి మా కమిటీ డైరెక్టర్లు అందరూ కలిసి సెటప్ ఇవ్వడం జరిగింది. గత 3 రోజుల నుంచి ఆర్టికల్ నేపాల్లో హజ్జులన్నీ సమకూర్చి ఇప్పుడు కూడా వాళ్ళకి ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళకి సెటప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు అక్కడ మక్కా యాత్రకు వెళ్తున్నారు కదా, అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ పాస్పోర్ట్ ఇష్యూ కానీ ఏమైనా కానీ వాళ్ళ డాక్యుమెంట్స్ ఏం వచ్చినా కూడా మా నంబర్స్ ఇచ్చాము, వాళ్ళ వాట్సాప్ నంబర్ ఇచ్చాము. మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క హాజీకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే మేము 3 రోజుల నుంచి హాజీలో కూడా సేవ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళకి సెండ్ ఆఫ్ చేస్తున్నాము. ఇక్కడ వెళ్ళి హాజీలందరూ ఒకటే మాట్లాడుతున్నారు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మంచి ఇది సకల సౌకర్యాలన్నీ మాకు అందించినారు. ఈసారి మేము ఎంతో సంతోషంగా హజ్కు వెళ్తున్నామని ప్రతి ఒక్క హాజీ వీళ్ళందరూ థ్యాంక్స్ చంద్రబాబు అంటున్నారు. తర్వాత వచ్చేసి వీళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏం ఇష్యూ వచ్చినా కూడా మేము 24 hours అవైలబుల్గా ఉంటాము. మాకు వాట్సాప్ నంబర్కి కాల్ చేయండి, తర్వాత ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి అని చెప్తున్నాము. అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్కటి మేము దగ్గరుండి చూసుకుంటాము. మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు వీళ్ళకి ప్రతి ఒక్కటి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటిస్తూ మన సంస్కృతి, సాంప్రదాయాలను ముందు తరాలకు తీసుకువెళ్లాలని సత్సంప్రదాయ పరిరక్షణ సభ ట్రస్ట్ కార్యదర్శి సముద్రల శాటాకోపంచార్యులు పేర్కొన్నారు. రాముని జీవితాన్ని మన బిడ్డలకు అందజేస్తాం. ఒక శివి చక్రవర్తి చరిత్రను, ఒక జీవితవాహనుని చరిత్రను, ఒక రంజిదేవుని చరిత్రను మన బిడ్డలకు అందజేస్తాం. గురుదేవులు ఉదయం లేవగానే చేసి అందరూ పెద్దవాళ్ళు అందరినీ పేరు పేరున నేను స్మరిస్తూ పేర్లను కూడా తర్వాత మా బృందం జరుగుతుంది. మదస్పర్శం క్షమస్వమే. అక్కడి నుండి సర్వే జనా సుఖినోభవంతో అనేటువంటి మన సనాతన హిందూ ధర్మం గురించి ఎంత చక్కటి ప్రవచనాలు ఇచ్చారో మనం విన్నాం. ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ, చిన్న ఇట్రా పోయా ఎప్పుడెప్పుడైతే మనం మంచిలో ఉంటామో, మంచి ఆలోచనతో ఉంటామో, మనకు అన్ని మంచి జరుగుతాయి. కలి ప్రభావం వల్ల చెడ్డ పనులకు మంచి ప్రారంభం ఉంటుంది. మనం ఏదైనా చెడ్డ సంకల్పాలు చేస్తే, చెడు స్నేహం చేస్తే ఆనందంగా ఉంటుంది, కానీ ముందు బాగా ఉండి తర్వాత ఇబ్బంది పెట్టేదేమో చెడు, అమంగళం, అశుభం, చెడు స్నేహం అంతా ముందు బాగుంటుంది, తర్వాత ప్రమాదకరంగా ఉంటుంది. కానీ ముందు కష్టంగా ఉంటుంది, తర్వాత జీవితం అంతా సుఖంగా ఉంటుంది. ఇది శాశ్వతమైనది. కాబట్టి యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం అపంథానంతు గచ్చంతం సోదరోపి వించతి. మనం మంచి మార్గంలో ఉన్నామా? ఈ రోజు సాయంత్రం మనకు ప్రకృతి సహకరించినట్లు జంతువులు కూడా మనకు సహకరిస్తాయి మంచి మార్గంలో ఉంటే. రామచంద్ర స్వామికి అడవి జంతువులు మార్గాన్ని చూపించినాయి, వానరాలు సహాయపడ్డాయి. కానీ అధర్మ మార్గంలో ఉన్న రావణాసుడికి తోబుట్టు అయినటువంటి విభీషణుడు వదిలి వెళ్ళాడు. అధర్మ మార్గంలో ఉంటే రక్త సంబంధీకుడు తోబుట్టు కూడా వదిలి వెళ్తాడు.
ధర్మ మార్గంలో ఉంటే ప్రకృతి నదులు అన్ని పులకరించి సహాయపడతాయి. రామచంద్ర స్వామి అరణ్యానికి వెళ్తున్నప్పుడు అంతఃపురవాసులందరూ దుఃఖాక్రాంతులైనారు. గ్రామారోహిత్యపి దళతి వజ్రస్య హృదయం. రాముడికి వచ్చిన దుఃఖానికి అంటే రాముడికి వచ్చిన కష్టానికి, రాముడు అరణ్యవాసం చేయాల్సి వచ్చినప్పుడు బండరాలు కూడా కదిలాయట. అభిమూలానాహ పరివృక్షాః, వృక్షాలు మాడిపోయినాయి ఎవరు మంట పెట్టకుండానే, రాముని వియోగ దుఃఖాన్ని భరించలేక. ఉపతప్తాః నద్యః, నదులు చల్లటి నదులన్నీ సలసలసల కాగి ఆ బదిలీ క్షేత్రంలో ఉండే ఉష్ణగుండంలో ఉండే నీళ్లుగా ప్రకృతిలో ఉండే నీళ్లు వేడిని పొందినాయి. చెట్లు మాడిపోయినాయి, బండరాళ్ళు కూడా ద్రవించినాయి, మనుషులందరూ చెలించినారు. అంతేకాక రాముడు సీతమ్మకు దూరమై ఏడుస్తుంటే ఆ జింకలు రాముడి వైపు చూస్తూ దక్షిణం వైపు చూస్తూ, రాముడి వైపు చూస్తూ నువ్వు ఏ సీతమ్మ గురించి బెగ్గపడుతున్నావో ఆ సీతమ్మను దక్షిణం వైపు రావణాసుడు తీసుకుపోయినాడని జింకలు కూడా అలా పులకరించినటువంటి ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రమూర్తి అవతరించిన దేశంలో పుట్టిన మనం రాముడి వారసులుగా జీవనాన్ని కొనసాగిద్దాం. రాముడి వారసులుగా జీవనాన్ని కొనసాగిద్దాం. శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని జీవనాన్ని కొనసాగిద్దాం. మనం పవిత్ర భారతీయులుగా మన జీవనాన్ని కొనసాగిద్దాం. ఇటువంటి భారతదేశంలో పుట్టినందుకు హిందువులను గర్వించు, భారతీయులను గర్వించు అని ఇతరులు చెప్పడం కాదు, మనమే అటువంటి ఏతద్దేశ ప్రసూనస్య అంటూ మనం ఈ మానవ జన్మను ఈ భారతదేశంలో పుట్టినందుకు జన్మ సార్థక్యాన్ని కలిగించుకుంటూ हुए इधर आने के बाद जो है उन लोग को सहूलत के लिए हर एक इंतज़ाम भी किया हुआ है. 18 तारीख को जो है 160 हाजी जो है ना रवानगी होगी. रवानगी के बाद उन लोग है ना मदीना पहुंच गए सऊदी एयरलाइन से. जाने के बाद जो है उन लोग है ना हमको फ़ोन किए, हम लोग बेहतरीन से बेहतरीन हम लोग पहुँचे. आप लोग की खिदमत जो है हज कमेटी के तरफ से जो खिदमत किए हुए नारा चंद्रबाबू नायडू साहब जो काम किए हैं उसके लिए हम लोग शुक्र गुजारते हैं और उनके लिए भी दुआ करेंगे इंशाअल्लाह. हमारा मकसद यही है, दुआ की गुजारिश है आप लोग सबसे, हाजी लोग से सभी. और दूसरी बात जो है आज जो है 19 तारीख के दिन हम लोग है ना 10 साढ़े 10 बजे से इससे हाजी लोग को 170 पर 7 हाजी जो है इधर से रवानगी हो गई मदीने के लिए, उसका भी इंतज़ाम किया हुआ है. और जो है हमारे जितने भी लीडर है फारूक साहब, मिनिस्टर फारूक साहब और है शरीफ साहब और मौलाना मुश्ताक अहमद साहब, जितने भी यहाँ लीडर आके माइनॉरिटी के लीडर है काम करके बेहतरीन से बेहतरीन काम करके हाजियों को रवानगी कर रहे हैं. हमारा रवानगी करने के लिए हम अल्लाह को पसंद करने के लिए हम लोग काम कर रहे हैं. सिर्फ अल्लाह देख रहा है, हम लोग को सबको देख रहा है. मेरे हाजी को घर को आने वालों को कितना इंतज़ाम कर रहे हैं बोल के, वो इंतज़ाम भी अल्लाह ताला हमको देख के हम लोग को है ना सवाब की नीयत से हम लोग काम कर रहे हैं. सभी हाजी हमारे हज कमेटी के नंबर जितने भी है वो सब है ना हम साथ में काम करके आज भी हम लोग है ना मेहनत करके आज लोग है ना रवानगी करके हम हुकूमत आंध्र प्रदेश की हुकूमत को अच्छा से हम नाम कमाना बोल के हम लोग काम कर रहे हैं. और दूसरी बात जो है नारा चंद्रबाबू नायडू का आज सालगिरह है, उनको उनकी हुकूमत उनके वास्ते और उनके ख़ानदान के वास्ते भी हम लोग दुआ कर रहे हैं. उनकी है ना उम्र भी बढ़ती करना बोल के अल्लाह से दुआ कर रहे हैं हम लोग सभी. आज जो है ना इंतज़ाम जो किए हुए उन लोग के लिए हम लोग है ना रवानगी करेंगे. आज सबके लिए रवानगी होके नाश्ता का इंतज़ाम रहने दो, खाने का इंतज़ाम रहने दो, रहने के इंतज़ाम भी रहने दो. हाजी लोग को बहुत बहुत इंतज़ाम किए हुए हैं. अल्लाह ताला ये लोग को हाजी लोग को सबको हमारे तरफ से हज कमेटी के तरफ से और हमारी हुकूमत के तरफ से सबको हज मुबारक होना बोल के, उन लोग अच्छे से अच्छा जाके आना बोल के उन लोग को मैं मुबारकबाद बोलते हुए हमारी हुकूमत के तरफ से नारा चंद्रबाबू नायडू की तरफ से अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. అత్యంత వైభవంగా విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వై రేష్మా పర్వీన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్, తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. హజ్ యాత్రికులకు గన్నవరం విమానాశ్రయం వద్ద
ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంలో నిరంతరం మార్గనిర్దేశం చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ఆశయాలకు అనుగుణంగా ప్రతి హజ్ యాత్రికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. నిన్న మన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ గన్నవరం నుంచి నిన్న 153 మంది హాజీలు వెళ్లారు. మిగతా హాజీలందరూ ఈరోజు వెళ్లడం జరుగుతోంది. ఈరోజు వాళ్ళకి దగ్గరుండి మన మినిస్టర్ ఎన్ఎండి ఫారూక్ సాబ్ గారు, తర్వాత వచ్చేసి మన గౌరవనీయులైన షరీఫ్ సాబ్ గారు, తర్వాత వచ్చేసి మన హజ్ కమిటీ డైరెక్టర్, మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్, తర్వాత వచ్చేసి ఉర్దూ అకాడమీ చైర్మన్, మా హజ్ కమిటీ మెంబర్లందరూ కలిసి ఈరోజు వీళ్ళనందరికీ కూడా వీడుకోలు పలకడం జరుగుతోంది. హాజీలకు ఏ కష్టం కాకుండా చూసుకోవాలి, అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకూడదని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వచ్చేసి మన గౌరవ మంత్రి అయినటువంటి మన నారా లోకేష్ అన్న గారు, వీళ్ళందరూ కూడా ముస్లింల పక్షపాతి వీళ్ళందరూ ముస్లింలను, మైనార్టీలను బాగా చూసుకోవడమే వీళ్ళ ధ్యేయము. అదే పనిగా వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు హాజీలు వెళ్తున్నారు మన కోసమే, ఇక్కడ మన మైనార్టీల కోసమే, హజ్కి వెళ్ళే వాళ్ళ యాత్రికుల కోసమే మొత్తము 6,40,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల మేము కూడా చాలా బాగా ఏర్పాట్లన్నీ చూసుకున్నాము. ఇక్కడ ప్రతి హాజీని అడిగినట్లయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు చాలా బాగా చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఫస్ట్ టైం హాజీలు వెళ్తున్నారు, కానీ ఫస్ట్ టైం అయినా కూడా చాలా మంచి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసినారని వాళ్ళు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళే హాజీలందరికీ కూడా వాళ్ళు హజ్ నుంచి తిరిగి వచ్చే లోపల మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు వచ్చే లోపల 1 lakh సబ్సిడీ ఇస్తామని చెప్పాం కదా. మనం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళే వాళ్ళు వచ్చే లోపల వాళ్ళకు 1,00,000 వాళ్ళకు సబ్సిడీ పడడం జరుగుతుంది. అలాగే తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వెళ్ళే మన ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికులకు కూడా ఏ కష్టం రాకుండా వాళ్ళ యాత్ర అంతా బాగా జరగాలని మీరందరూ కష్టపడండి అనేసి మాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ మంత్రి అయినటువంటి నారా లోకేష్ అన్న గారు ఆదేశించడమైనది. అదేవిధంగా మేమందరం హజ్ కమిటీ చైర్మన్ కానీ డైరెక్టర్లందరం కానీ కలిసి కొద్దిగా కష్టమైనా కానీ వీళ్ళకి ఏమో కావాలో అన్నీ చూసుకున్నాము. వీళ్ళకి అందరికీ కూడా సకల సౌకర్యాలన్నీ సమకూర్చినాము. వాళ్ళకి ఇవన్నీ చూసైనా కూడా నెక్స్ట్ ఇయర్ మన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఇంకా చాలా మంది పక్క రాష్ట్రాల నుంచి కాకుండా విజయవాడ నుంచి వెళ్ళేటట్లు కృషి చేసేకి మేమందరం హజ్ కమిటీ డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ అందరూ కలిసి కృషి చేస్తున్నాం. నమస్కారం. సో ఇవండి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786. हमारे वॉलेंटियर्स जो हैं उनसे भी दरख्वास्त करूंगा कि हमारे आज़िमीन हुज्जाज को, इन सब आज़िमीन हज को, इनको ज़रा सुकूत के साथ, प्यार मोहब्बत के साथ खामोश बैठने के लिए इशारा दें. मैं आप तमाम से दरख्वास्त करता हूँ, बहुत मुबारक सफ़र हज की तरफ हम जा रहे हैं. यहाँ से ही हम सुकून का बेचैन और मुंतशिर अपने आप को करने से गुरेज करें. बातें तो बहुत हैं, आपका भी कीमती वक्त है, आप बड़े मुबारक सफ़र की तरफ जाने वाले हैं और यहाँ बड़ी बड़ी हस्तियाँ जो तशरीफ़ फरमा हैं इनका भी कीमती वक्त है. आपकी मोहब्बत, आपकी अक़ीदत, यानी कि हकीकत में अल्लाह और अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के जो मकामात पर आप जा रहे हैं उनकी मोहब्बत में आपसे दुआएं लेने के लिए यहाँ बड़ी अजीम तरीन हस्तियाँ स्टेज पर आपके सामने बैठी हुई हैं. अव्वलुल ज़िक्र हमारी रियासत के अक़लियती बहबूद और लॉ मिनिस्टर एनएमडी फारूक साहब और हमारी रियासत के मुशीर बराए अक़लियती बहबूद एम.ए. शरीफ साहब और इसी तरीके से हज कमेटी चेयरमैन हसन बादशाह साहब, उर्दू अकेडमी चेयरमैन फारूक शिबली साहब और इसी तरीके से हमारे डायरेक्टरान
वली साहब और बाबा फखरुद्दीन साहब, दूसरे दीगर हजरात भी यहाँ तशरीफ फरमा हैं। मौलाना हुसैन साहब, मौलाना आबिद साहब, मौलाना जुनैद साहब, आबिद बेग साहब, मैं इन सब के लिए और इसके अलावा जितने भी हमारे हज कमेटी के ईओ साहब हैं, अमला है, स्टाफ है, इन सब के लिए, इन सब की जानिब से आपकी खिदमत में पहले अपील करता हूं, दरख्वास्त करता हूं कि हम सबको अपनी मखसूस दुआओं में याद रखें। अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नु'मिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना मन यहदिल्लाहु फला मुदिल्ल लहु ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن سيدنا وسندنا مولانا محمدا عبده ورسوله صلى الله تعالى عليه وعلى آله وصحابته أجمعين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم الحج أشهر معلومات فمن فرض فيهن الحج فلا رفث ولا فسوق ولا جدال صدق الله العلي العظيم. జాతీయ విమానాశ్రయం నుండి పవిత్ర హజ్ యాత్రకు బయల్దేరిన యాత్రికులకు వీడ్కోలు పలికే కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా గుంటూరు సిటీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా గారు తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. सबको अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातुहु అందరికీ నమస్కారం. ఈరోజు పవిత్రమైన హజ్కి వెళ్ళడానికి విజయవాడ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అంటే అన్ని మౌలిక వసతులు కల్పించారు. ముఖ్యంగా 2000 మెంబర్స్ హజ్ యాత్రకి వెళ్తున్నారు. ఈ హజ్ యాత్ర అంటే కేవలం ఒక ప్రయాణం కాదు, ముస్లిమ్స్కి ఒక అదృష్టం, ఒక బాధ్యతగా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనే ఒక పవిత్రమైన అడుగు ముందుకు వేస్తున్నారు. దువా చేస్తారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉండాలని, వాళ్ళు క్షేమంగా వెళ్ళి రావాలని మేము ఇక్కడి నుంచి దువా చేస్తాము. కాబట్టి మన కూటమి ప్రభుత్వం కూడా అంటే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ₹1,00,000 ఇవ్వడానికి ఎంతో గొప్ప మనసుతో ముందుకు రావటం కూడా చాలా సంతోషంగా ఉంది. హజ్ కమిటీ చైర్మన్ కానివ్వండి, ఫరూక్ గారు కానివ్వండి, పెద్దలందరూ కూడా సహాయ సహకారంతో ఇక్కడ వచ్చిన హజ్ వాళ్ళకి ఎంతో సదుపాయాలు కల్పించి భోజనాలు ఏర్పాటు చేసి ఫెసిలిటీస్ కనిపించడం కూడా చాలా సంతోషంగా ఉందని ఇక్కడ వచ్చిన హజ్ మెంబర్స్, హజ్కి వెళ్ళే యాత్రికులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే రానున్న రోజులు అంటే ప్రతి సంవత్సరం కూడా మా కూటమి ప్రభుత్వం మా ముస్లింలకి ఆసరాగా అండగా ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇటు సంక్షేమాన్ని మరి ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి దశలో కూడా మా ముస్లిమ్స్కి ఒక పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లేందుకు వాళ్ళకు ఆర్థిక సహాయం అందించడం కూడా చారిత్రాత్మక నిర్ణయం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వెళ్ళి రావాలని తెలియజేస్తూ అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి గురించి కూడా అక్కడ దువా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవండి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786. హజ్ యాత్రికులకి హజ్ కొరకు పంపిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ముస్లింలకి, ముస్లిం సమాజానికి ముందు నుంచి ఎవరైనా చేశారంటే అభివృద్ధి, సంక్షేమం ఏ పరంగా కూడా అది నారా చంద్రబాబు గారి వల్లనే దక్కింది మైనార్టీలకి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నాంపల్లిలో బ్రహ్మాండమైన 11 అంతస్తుల హజ్ హౌస్ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారికే దక్కుతుంది. ఆ తర్వాత కడపలో విభజన తర్వాత బ్రహ్మాండమైన హజ్ హౌస్ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారికి దక్కుతుంది. అతి త్వరలో విజయవాడలో
బ్రహ్మాండమైన హజ్ హౌస్ నిర్మిస్తానని హామీ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు గారికే దక్కుతుంది. గతంలో చూసాము, జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్రసా అక్కడిక్కడ చూసుకొని హజ్ యాత్రికులకు పెట్టి సదుపాయాలు లేకుండా చేసేవారు. ఇప్పుడు చూస్తుంటే నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తున్నారో వాళ్ళతో నిన్న కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. చాలా మంచి సౌకర్యాలు కలిగించారని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మినిస్టర్ గారికి, హజ్ కమిటీ చైర్మన్కి, ఇంకా హజ్ కమిటీ డైరెక్టర్స్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు వాళ్ళందరూ. నేను కోరేది ఏమంటే, ఎవరైతే హజ్ యాత్రికులు హజ్ యాత్రకు వెళ్తున్నారో వాళ్ళందరూ మన గౌరవ ముఖ్యమంత్రి కొరకు, మన రాష్ట్ర కొరకు, రాష్ట్ర ప్రజల కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు ప్రతి ఒక్కరూ డెవలప్ కావాలి. హసన్ బాషా గారు తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. ప్రభుత్వ సహకారం. హజ్ యాత్రికులకు గన్నవరం విమానాశ్రయం వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంలో నిరంతరం మార్గనిర్దేశం చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక నాయకత్వానికి వందనాలు. ఈ కార్యక్రమంలో పాల్గొని యాత్రికులను ఆశీర్వదించిన మైనారిటీ సంక్షేమ సలహాదారులు జనాబ్ ఎంఈ షరీఫ్ గారికి, మైనారిటీ సంక్షేమ శాఖామాత్యులు జనాబ్ ఎన్ఎండి ఫరూక్ గారికి, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి మరియు జనాబ్ షేక్ షిబ్లీ గారికి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు. సమిష్టి కృషి. కార్యక్రమ విజయానికి సహకరించిన గుంటూరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు ఇతర మైనారిటీ నాయకులకు, వాలంటీర్లకు పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి హజ్ యాత్రికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం. ఈ పవిత్ర కార్యంలో భాగస్వాములై సహకరించిన ప్రతి ఒక్కరికి అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అని జనాబ్ హాజీ షేక్ హసన్ బాషా, చైర్మన్, ఏపీ హజ్ కమిటీ. لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك